హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక చిన్న సాక్ష్యం ఈరోజు చెప్తాను. ఈరోజు ఇక్కడికి రాలేదు త్వరగా. నేను ఉదయాన్నే నాకు ముందు వచ్చిన వాక్యం ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25, 26 వచనాలు చదువునైనా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25, 26 వచనం. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకుండానట్లును ఆయన నిన్ను కాపాడును. దేవుని మహిమ కలుగును గాక. అయితే లెగిస్తున్నాను కానీ లేగలేకపోతున్నాను. ఎవరో తోసేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అలా చాలాసేపు అయింది. లెగిస్తున్నాను, ముఖం కూడా కడుక్కోమంటే కడుక్కోలేదు. కొంచెం పడుకుంటే తగ్గిపోద్ది అనుకుంటున్నాను, కానీ తగ్గలేదు. అయ్యేసరికి ఇక్కడికి వచ్చాక ఒక భయంకరమైన దురాత్మ ఈరోజు నిన్ను చంపేస్తాననేసి మెట్ల మీద మాట్లాడుకుంటూ వస్తుంది. ఈ రోజుతో నీకు ఆఖరు అని. అప్పుడు దేవుని వైపు నేను చూశాను. నువ్వు ఇంకా బ్రతుకుంటావు, నీకేమీ అవ్వదు, నువ్వు భయపడకో, నువ్వు నా పని చెయ్యాలని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. తోవంతా కూడా తూలిపోతూ పడిపోతూనే ఇలాగా పట్టుకొని వచ్చాను నేను. కానీ దేవుడు మహాకృప. చెప్తున్నారు వాళ్ళు. నిన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారు మాకు ఈ చూపులోని. ఏమని పెట్టారంటే చిల్లంగులు పెడుతున్నారు ముందు నుంచి వాళ్ళు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఉంది తన దగ్గర, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏమో మేము ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేయండి, మాకు తెలిసింది అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. మా కోసమే కాకుండా సంఘంలో ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిల్లంగులు కానీ మంత్రాలు కానీ వారి మీద పని చేయకుండా, మా మీద పని చేయకుండా దేవుడు చేసేలాగా. వాళ్ళు అంటున్నారు, ఒక పిల్లని దాసించాం, చేతులతో చూపిస్తుంది, ఒక పిల్లని దాసిచ్చాం, దీన్ని బలిస్తే నువ్వు చచ్చిపోతావు అని క్లియర్గా చెప్తుంది. అయితే నా దేవుడు గొప్పోడు. నన్ను చంపేద్దామని దగ్గరికి వచ్చినప్పుడే నేను చావలేదు, కానీ దేవుడు నన్ను విడిపిస్తాడని అనుకుని అలాగా ఆరాధనలో ఎదురు చూస్తున్నాను. ఆ దేవుని దూతలు ఇక్కడ దిగడం నేను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. నా దగ్గర ఉండడం చూశాను, చుట్టూ ఉండడం చూశాను. ఎప్పుడైతే దేవుని దూతలు వచ్చారో ఆ దురాత్మ పైకి వెళ్ళిపోయి చెప్తుంది, చాన్నాళ్ళ నుంచి మేము చేస్తున్నాం, ఇంకా మేమేం చేయలేమని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు కానీ మాకు కానీ ఏమీ జరగనివ్వనటువంటి ఆ దేవుడికి ఎన్నైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చూసుకుందామండి. యాకోబు పత్రిక చూసుకుందాము. 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చదువుతారు. మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయంలో సహింపనలం కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏలైనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆగుదాము. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలము మనం. చెప్పండి, చేతులు ఎత్తండి. దేవుని పిల్లలము. అయితే దేవుని పిల్లల దగ్గర ఇలా జరగొచ్చా? ఇలాగా జరగొచ్చా? ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ 13వ వచనం నుంచి ఈ క్రొత్త సంవత్సరంలో సమాధానం కలిగి, ప్రేమ కలిగి, ఏంటండి దేవుని కలిగి మీరందరూ జీవిస్తే దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. వచ్చే సంవత్సరంలో మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. అయితే ఎవ్వరేమన్నా సరే ఏమీ అనొద్దు. మీ పక్షంగా ఉన్నవాడు భూ సంబంధమైన కాదు, ప్రకృతి సంబంధమైన వాడు కాదు, సృష్టికర్త ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎవరింట్లో ఎవరి మనసులో ఇటువంటివి ఉంటాయో అవి ఉండకూడదు, క్రొత్త సంవత్సరంతో ఉండకూడదు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలెను. మంచోడు అయితే నీ క్రియలు కనబడాలి.
నువ్వు జ్ఞానం గలవాడైతే నువ్వు ఇలా జీవించాలి, సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తనను తన క్రియల వలన కనపరచవలెను. అయితే మీ హృదయంలో ఇలాగ లేరు కాబట్టి మీ హృదయంలో సహింపనలవ కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యములు జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఏముంటున్నాయి అక్కడ? దయ్యములు జ్ఞానం ఇది. ఇంట్లో తగాదాలు, మాట మాటికి తగాదాలు, గొడవలు, చిన్నదానికి పెద్దదానికి, చీటికి మాటికి, అనవసరమైన దానికి ఇలాగ తగాదాలు. క్రైస్తవుడు అయి ఉండి దేవుని శరీరాన్ని రక్తాన్ని తీసుకొని ఇదే పని చేస్తే నీలో దయ్యం జ్ఞానం ఉంది కాబట్టి ఇది చూసుకోవాలి. ఇది చూసుకొని ఏం చేయాలి? తీసేయాల. నేను ఇలా చేయకూడదు. అవతల తిడితే తిట్టని, నువ్వు మౌనంగా ఉండు, వాళ్ళకే తెలుస్తుంది నిజం. లేకపోతే నువ్వు నిజం చేస్తే నువ్వు నిజం ఒక మాట చెప్పు, అంతే. చెప్పేసి ఊరుకోగానే నువ్వు గొడవలు తగాదాలు ఆడడానికి వీల్లేదు. అందులో దయ్యముల జ్ఞానం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అక్కడ దయ్యముల జ్ఞానమే కాదు కాకుండా ఏముంటుంది? ఏలైనగా మత్సరం ఉంటుందట, వివాదం, నువ్వెంత నేనెంత, ఇటువంటివి ఉంటాయి. ప్రతి నీచ కార్యము ఉండును. ప్రతి నీచ కార్యము ఆ యొక్క దెయ్యాల జ్ఞానంలో ఉంటుందట. కాబట్టి ఇటువంటిది ఉండకుండా ఈ క్రొత్త సంవత్సరంలో మీరు ఎవరితోటైనా సమాధానం లేకపోతే సమాధాన పడండి. ఇది ఆఖరి దినం కాబట్టి ఇది మంచిది. సమాధానం అని అందరితో పడకూడదు. దేవుడు కొన్ని చెప్తాడు, మీరు సమాధానం పడొద్దని. కాబట్టి అటువంటి మానేయాలి. మాలాంటి ఎవరికి జరగవు. కానీ నేను ఎలా సమాధానం పడతాను? నేను చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు అలా తిరిగి రివర్స్ అయింది. క్షమించమని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు క్షమాపణ వద్దని దేవుడే చెప్తే మానేశాను. ఆ సంగతులు, దేవుడి సంగతులు మనుషులు తెలియవు. వీళ్ళకే ఉన్నాయి, వీళ్ళు చెప్తున్నారని అనుకోవచ్చు. మీరు ఎంత భయంకరమైన పనులు చేస్తారో బాధ అనుభవించిన వాడికి బాధ వస్తుంది. అలాగని తిరిగి మేమేమీ అనలేదు, వీళ్ళు కేసులు పెట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ నాకు సమాధానం ఉంది, నా బిడ్డకి సమాధానం ఉంది. కాబట్టి దేవుని కార్యాలు జరుగుతున్నాయి. సమాధానం లేకపోతే జరగవు. కాబట్టి ఈ విషయాల్లో మనం ఇలా చేయకూడదు. ఏం చేయాలి? 17వ వచనం చదువుకుందాం అందరం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, అంటే పరిశుద్ధమైంది. తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలంతోనూ నిండుకొనిది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. 3 సార్లు సమాధానం అని అక్కడ రాస్తున్నారు. ఏంటట? పైనుండి వచ్చే జ్ఞానం ఏంటి? మొట్టమొదట పరిశుద్ధమైంది, అంటే దేవుడికి భయపడి పరిశుద్ధంగా జీవించే వ్యక్తులు. తర్వాత ఏం చెప్తున్నారు? సమాధానకరమైంది, సమాధానాన్ని వెదికి వెంటాడుతుంది. తర్వాత మృదువైంది అంటే సున్నితం కలిగింది, కీడు చేసేది కాదు, సులభంగా లోబడేది. ఏదైనా ఉంటే తప్పు చేసేటప్పుడు మనం అడగాలి, అది వదిలియాలి. అంతేగాని అది పట్టుకొని పీకున్నా నలగన్నా వాళ్ళగన్నా ఇది కాదు. ఇది మంచి మనసు కాదు. మృదువైనటువంటి విషయాల్లో ఆ మాటలు, ఆ పనులు ఉండవు. కాబట్టి నువ్వు మృదువుగా ఉంటున్నావో లేదో మీరు మిమ్మల్ని చూసుకోండి. దేవుడికి మంచి లక్షణాలు కోరుకుంటున్నారు. ఇక్కడేమి ఈ మాటలో మీ డబ్బు ఇవ్వండి, లేకపోతే మీ ధనం ఇవ్వండి, మీ ఇల్లు ఇచ్చేయండి, మీ ఆస్తుల్ని ఇచ్చేయండి. ఇక్కడ ఏం అడగలేదు. మనం పరిశుద్ధంగా ఆయనతో ఉండాలని ఇక్కడ చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? సులభముగా లోబడింది, కనికరము. ఎంత మంచి మాట అది! కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొనిది, పక్షపాతము. చూసేటప్పుడు పక్షపాతం అని కొంతమంది అనుకోవచ్చు. చిన్నపిల్లడు ఏం చేస్తాడు? ఇంతే తింటాడు. పెద్దోళ్ళు ఏం చేస్తారు? అంత తింటారు. ఏంటండి, పిల్లోడికి పెద్దోళ్ళకి పెడితే ఏం చేస్తారు? పారేస్తారు. చూడండి, పెట్టలేదని అంటారా? అలాగ అనకూడదు. అది పక్షపాతం కాదు. అయితే ఇక్కడ చెప్తున్నారు, పక్షపాతమైనను వేషధారణ మనుషుల దగ్గర నటించడం లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారకు సమాధానమందు విత్తబడును.
ఇలాగ మీరు జీవిస్తే ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఎంత సంతోషిస్తాడో. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే జీవించాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు, ధనం, ఆస్తులు, అలారాలు ఏమి అడగట్లేదు. ఆయన ఆజ్ఞలు ఆలకించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆయనతో సహవాసం, ఆయన రాజ్యంలో ఉండడానికి ఈ లోకంలో పవిత్రంగా జీవించాలి. ఇది కోరుకుంటున్నారు. ఇందులో తప్పేముంది? తప్పు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇర్మియా గ్రంథం చూసుకుందామండి. 5వ అధ్యాయం 28 నుంచి 31 వచనాలు. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా చెప్తున్నారు, వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారిని, బైబిల్ ఆదికాండం నుంచి చెప్తున్నారు, తండ్రి లేని వారిని, వెధవరాల్ని, దిక్కు లేని వారిని, దరిద్రుల్ని, పరదేశుల్ని మీరు ఏమీ అనకూడదు. ఏంటండి, మీ ఆస్తిలో 7వ సంవత్సరం పంట వాళ్ళ కోసం ఉంచాలి. మీరు ఒక గింజ తెచ్చుకోకూడదు ఇంటికి, వాళ్ళు బ్రతకాలి, పక్షులు, పశువులు అన్నీ తినాలి. 7వ సంవత్సరం పంట అంతా మీరు వదిలేయాలని దయగలిగిన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారిని గెలవకుండానట్లు వారి వాద్యమును అన్యాయంగా తీర్పు తీర్చుదురు. దీనులు వాద్యమును తీర్పునకు రానివ్వరు. అట్టి వాటిని చూచి నేను ఆ శిక్షింపక ఉందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా. ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యములను దేశంలో జరుగుచున్నవి. ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగే జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలం నొందినప్పుడు మీరేమి చేదురు? ఇష్టపడుతున్నటువంటి వాళ్ళకి ఏంటండి, దాని ఫలం వాళ్ళు పొందుకున్నప్పుడు మీరేం చేస్తారు? అడ్డుపడగలరా అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? వీరందరూ క్రైస్తవులు. అబద్ధ ప్రవచనాలు, అబద్ధపు మాటలు, ఏంటండి అన్యాయం చేసేవారు, తల్లిదండ్రులు లేని వారి పక్షంగా వాద్యమాడరు, తల్లి లేదు బిడ్డ లేదు అలాంటి మాటలు మాట్లాడరు, న్యాయం తప్పు కదా అని మాట్లాడరు. ఎంత బాగా మాట్లాడుతున్నారంటే అంత బాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది కానీ మీలో ఉంటే ఇటువంటి జీవితాన్ని తీసుకోవాలి. తప్పు. క్రొత్త సంవత్సరంలో మీరు ఆశీర్వదించబడిన జనాంగంగా మీరు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటివి ఉంటే మాత్రం మీరు జీవించబడరు. అయితే మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలి? 1 యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యోహాను చెప్తున్న మాటలు ఏం చెప్తున్నారు? ఆది నుంచి ఏదుందో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమొకటికై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. సహవాసము ఎవరితోటి? చూడండి, తెల్లవారు లేచి ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పండి? చాలామంది ప్రార్థన చేయలేదు. అయితే మంచోళ్ళే ఒప్పుకుంటున్నారు. ఏంటండి, తినడం మానేయండి, టీ తాకండి, ఏది తినకండి. మీరు వాక్యంగా చదవకపోతే, ప్రార్థన చేయకపోతే, మీరే చెప్పేది మేము చేస్తామని అంటే నేను చెప్పలేను, దేవుడు చూస్తాడు. కానీ ముందు లెగ్గగానే ఏం చేయాలి? లెగ్గానే బైబిల్ చదవాలి. ఒక్క మాట చదువుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి, మీ కాలకృత్యాలు తీసుకోండి, అప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి. ఇలా టిఫిన్ చేస్తారో, టీ తాగుతారో తాగండి. అప్పుడు మరలా విజ్ఞాపన చెయ్యాలి. మీ కొరకు ఎవరో విజ్ఞాపన చేస్తే దేవుని సన్నిధిలో మీరు కూర్చున్నారు ఈ దినాన్ని. మరి మీరు చెయ్యొద్దా ఇతరుల కోసం? చెప్పండి. మరి ఎందుకు చేతులు ఎత్తలేదు, చేయలేదు? ఎక్కడైనా పడిపోతే ఏం చేస్తారు? అప్పుడు దేవుడి కోసం వెతుక్కుంటారా?
బైబిల్ మనల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు నన్ను నడిపించింది దేవుని మాట. ఒకరోజు మా రాణి చిన్నది ఏంటండి, వాళ్ళ నాన్నగారు ఇక్కడ వాల్టేర్లో లాసెన్స్ బే కాలనీలో వర్క్ చేస్తున్నారు. అయితే నువ్వు రా అన్నారు. నేను ఎలాగొస్తాను తోవ తెలియదు అన్నాను. నువ్వు వచ్చేసిన తర్వాత నేను వస్తాను నీకు ఎదురుగుంటా అన్నారు. అయినా నాకు తోవ తెలియదు. అప్పుడు ఆర్టీస్ కాంప్లెక్స్ దగ్గర ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర దిగిపోయి నేను వాక్యం చూసుకున్నాను. దేవుని వాక్యం చూస్తే భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని వచ్చింది. అప్పుడు 300 లేకపోతే 900 బస్సు వాల్టర్ వెళ్ళేది. అయితే అక్కడ నిలబడగానే ఎక్కి అని స్వరం వినిపిస్తుంది. గబున ఎక్కేసి అక్కడ దిగిపోయాను, కానీ ఎటెళ్లలో తెలియదు. అప్పుడు వీళ్ళ నాన్నగారు నాకు ఎదురుగుంటా వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తెలియని సంగతులు తెలియజేస్తాడు దేవుడు. నీకు తోడై ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే నీకేది లేదో, ఈరోజు ఏది లేదు, ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలా, లేకపోతే ఎవరైనా అడగాలా, ఇవన్నీ మీరు అనుకుంటారు. ఈ సహవాసం మీకు ఇస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి, మీరు అడిగితే ఇంతే ఇస్తారు, లేకపోతే ఇంత ఇస్తారు. ఆయన ఇంత ఇస్తాడు. నమ్ముతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. నా అనుభవాలు ఎంత ఇస్తాడు ఆయన అడిగితే. అందుకే ఎవరిని అడగొద్దు. దేవునితో సహవాసం మీకు ఉండాలి. ప్రార్థనా జీవితం, వాక్యము. వీళ్ళేం చెప్తున్నారు? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచును, అది మీకు తెలియజేయుచున్నాము. మేమేమనుభవించామో అది మీకు చెప్తున్నామని ఇక్కడ యోహాను మిగతా శిష్యులు ఉండే ఉంటారు. వీళ్ళందరూ చెప్తున్నారు, మేము చూసాము, మేము ఆయన పట్టుకున్నాం. యోహాను అయితే మాటికి ఆయన గుండె మీద పడేవాడు, ఆయన పట్టుకుండేవాడు. కాబట్టి ఆ మాట చెప్తున్నాడు, మేమేమి చూసాము, ఏది విన్నాము, ఏది నిదానించి చూసాము, అది మేము అనుభవించాం కాబట్టి మీకు చెప్తున్నామని ఇక్కడ యోహాను చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక మంచి మాట. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను చెప్తున్నాము. ఇలాగ చేసినప్పుడు సంతోషం అనేది ఉంటుంది. సంతోషం, సమాధానం ఉంటుంది. కొంతమంది దేవుడే చెప్తున్న, పౌలు రాస్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, దుష్ట సాంగత్యం మంచి నడవడి చెడగొడుతుంది. జాగ్రత్త. యవనస్తులే కాదు, పెద్దోలే కాదు. ఏంటంటే నీతిమంతులను దేవుడు ఎలాగా తప్పిస్తాడు. వాళ్ళ దగ్గర ఉండి ఎంత కుట్ర చేద్దామన్నా దేవుడు ఉన్నాడు, వాళ్ళకి దేవుడు తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మా ఇంట్లో పిడిగిపడినప్పుడు నలుగురు ప్రార్థన చేస్తుంటే మధ్యలోంచి మంటలు. పోనీ అక్కడ ఏమైనా పెట్రోల్ పోసామా, లేకపోతే ఏమైనా కిరసనాయిలు ఉందా? ముందు రోజు కత్తితో 2 సార్లు అదే స్థలంలో కొట్టారు. మేము నలుగురు కూడా ఇలా నుంచొని, యెహోవా నా ఆశ్రయమా, నా దుర్గమా, నా కొండ, నా కోట అని నేను ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు. సర్రమని మంటలు పైకి వచ్చి చూసాం. నలుగురిని చూసాం, ఉన్నారు ఇంకా బ్రతికి. నలుగురిని చూసాము. ఇక్కడ ఏదో అవుతుంది, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోదామని కిందకి దిగిపోయాం. దేవుడు 90 కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చచ్చిపోయామా? మంటలు ఇంత దూరంలో మంటలు, ఎంత లావునో అంత పొడుక్కి మంటలు. దేవుడు చంపడు. సైతాన్ ఏం చేస్తాను? చంపేస్తాను, నువ్వు ఇలాగైపోతావు. మనం కూడా అమ్మో ఇలాగైపోతామేమో. దాని మాటలు వినకూడదు. చంపేవాడెవడు? సాతానుడు. బ్రతికించేవాడు, నిత్య జీవం కలిగిన వాడు యేసుక్రీస్తు. నీ అడుగులో అడుగేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇలా కాపాడబడ్డాను, నేను చచ్చిపోవలసింది, ఎవరో నన్ను పట్టుకున్నారంటే ఎవరున్నారు నీ దగ్గర? దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ గొప్ప దేవునితో సహవాసం మీకు ఉండాలి, సమాధానం మీకు ఉండాలి. సమాధానం ఉండాలి, సహవాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు లేచినప్పుడు ఆయన మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పారు. తర్వాత ఆయన పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులు, అంటే ఆయనతో సహవాసం చేసే మనుషులు,
ఆయనతో కలిసి ఉండేవారు, ఆయన ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలు ఆలకించేవారు. వారి కోసం చెప్తున్న మాటలు ఏంటంటే భూమి మీద తనకిష్టులైన వారి మీద సమాధానము. అక్కడ ఎంత చక్కని మాట అంటే అందరూ అలాగ ఉండరు కాబట్టి తనకిష్టము. మనం ఏం చేయాలి? ప్రభా నీకు ఇష్టకరంగా నేను జీవించాలి నాయన, బండపైన నిలబెట్టు, నేను పడిపోకూడదు. ఒకవేళ మీరేవో తప్పుడు చేసి తప్పుడు పనులు అబద్ధాలు మాటల ద్వారా తప్పిపోతే నేను పడిపోయాను తండ్రి, నన్ను క్షమించు దయతో, నన్ను మరలా నిలబెట్టు అంటే దేవుడు ఒక వాక్యంతో మాట్లాడతారు, దేవుడు మిమ్మల్ని నిలబెడతారు. ఇది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త చూసుకుందామండి, 20వ అధ్యాయం 19 నుంచి చదువుతారు. ఆదివారము సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడను, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనెత్తిరో అవి నిలిచుండెనని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కని శిష్యులు మేము ప్రభువును చూచితమని ఆయనతో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూడివేడుండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిసార్లు చెప్పారు లేసి వచ్చిన తర్వాత? ముమ్మారు మీకు సమాధానం కలుగును గాక. దేనికోసం? ఆయనతో ఉండడం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మ పొందుకోండి అని చెప్పి ఆయన మీద ఊదినట్లుగా మనం చూస్తున్నాం. దేనికి? పరిశుద్ధాత్మ దేవుని శక్తి. మీరు ఏ పైననే చేయగలుగుతారు. ఆ శక్తిగానుంటే మీరు అనుకోవచ్చు ఇలాగా ఉన్నాం బక్కల్లాగా. ఏంటండి ఇంత బక్కల్లాగా ఉన్నాం మేమేం చేయగలం అనుకోవచ్చు. మీరే చేస్తారు పనులు ఎప్పుడు దేవుని శక్తితో నింపబడినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చనిపోయిన తర్వాత 21వ అధ్యాయం నేను చూస్తాను, 10వ వచనం. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగిను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండు. చేపలు విస్తారం పడిన వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో నేను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులో ఒకడును ఎవడవని ఆయన్ను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలను తీసుకొని వారికి పంచిపెట్టును, అలాగే చేపలను కూడా పంచిపెట్టును. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. 40 రోజులు ఉన్నారు ఆయన భూమి మీద, 3 సార్లు ప్రత్యక్షమయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన జీవించే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? మిమ్మల్ని నడిపిస్తున్నాడు. నా జీవం మీతో ఉండాలి, నాతో మీరు ఉండాలి. అందుకే ఈ భూమి మీద మిమ్మల్ని నడిపిస్తున్నాను. పరలోకంలో నాతో పాటు మీరు చూస్తూనే ఉంటారు, అలాగ మీరు ఉంటారు. మీకు ఎప్పుడు మరణం రాదు, మరణం అనేది మీకు లేదు అని యేసు ప్రభువు చేసి చూపించారు. చనిపోయి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి అనేకులు కనబడ్డారట. 40 దినాలు ఉన్నారట అక్కడ. శిష్యులు చాలామంది చూశారట, రొమ్ము కొట్టుకున్నారట, ఈయన దేవుడు, ఈయన దేవుడు, ఈయన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గొప్ప దేవుడిని మీ హృదయంలో చేర్చుకోవాలి. ఏంటంటే సమాధానం ఉండాలి. క్రొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి సమాధానం అనేది మీ జీవితాల్లో సమాధానం కలిగి ఉండాలి. చిన్న చిన్న విషయాలు వదిలేయాలి. చిన్న విషయాలు. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి పక్కోడి మాట విన్నంటే తప్పేనా? తప్ప కదా? నువ్వే నాకు ఇష్టం కాబట్టి పక్కోడి మాట వినక్కర్లేదు. చిన్నప్పుడు కలిసి మెలిసి అందరూ ఉంటారు, వీళ్ళక్కర్లేదు, పక్కోడు కావాలి. ఏంటండి ఆ పక్కోడు ఏం చేస్తాడు? ఎప్పుడున్నాడు కాల్చేస్తాడు.
అందరూ కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే మేము అందరం పెద్ద సేవ చేయాలనే నా ఆశ, కానీ అలా జరగలేదు. కానీ దేవుడు ఏదో చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక వాగ్దానం చూపిస్తాను. ఇర్మియా గ్రంథం. దేవుని మాటలే నేను నమ్ముతాను కాబట్టి ఆ పని దేవుడు చేస్తాడు. ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యముగానట్టుగాను, సముద్ర ఇసుక రేణువులు నించుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. తాను ఏర్పరచుకున్న 2 కుటుంబములను యెహోవా విసర్జించననియు, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనములు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది కదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించి వాడను నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతానమైన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జించుదును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరల నుండి వారిని రప్పించేదను. దేవునికి మహిమ కలుగును. చాలా సంవత్సరాల క్రితం నుంచి ఇస్తున్నది. దీనికోసమే లక్షల కోట్ల మంది రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం ప్రకారంగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రాజ్యంలో ప్రతి మనుషుడు ఉండాలని ఆయన ఆశ. మనం కూడా ఆశపడి ఆ పని చెయ్యాలి. ఈ వాగ్దానం ఉంది కాబట్టి లక్షల కోట్ల మంది రక్షించబడాలి. వాళ్ళు ఉండడానికి పెద్ద పెద్ద మందిరాలు కావాలి. ఏంటంటే డబ్బు కావాలి, పరలోకం నుంచి డబ్బు కావాలి. 3 విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానం ఇది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు అడిగిన అన్నీ ఇస్తానని నిన్న రాత్రి నాతో మాట్లాడారు. దేవుడికి ఎన్నైనా వందనాలు. దీనికోసం ఎదురు చూస్తున్నాం. నీకు శ్రమలు వస్తాయి, నీ బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నువ్వు భరిస్తున్నావు. ఇక మీదట లేకుండా చేస్తాను, నేను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాను, నేను నిన్ను వాడుకుంటాను, నీకు మరణం రాదు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. రాదంటే రాకపోవడం కాదు, కానీ ఇంకా బ్రతుకుంటావని నాతో దేవుడు చెప్పిన మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు? ఈ దేవుడికి మహిమ రావాలి, మీకు కాదు. ఈ దేవుడికి మహిమ రావాలి, నాకు కాదు. ఈ దేవుడికి మహిమ రావాలి. అందుకోసమే మనం పరిశుద్ధులుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జీవితం. వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వీళ్ళు పరిశుద్ధులు. మిమ్మల్ని గురించి చెప్పాలి. అది దేవుడికి ఇష్టం, నాకు ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తగ్గించుకొని అడుగు తిన్నోళ్ళగా ఉండమని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. ఇతరులను ఆశపడకండి, దౌర్జన్యం చేయకండి, నేను మీకు ఇస్తానని చెప్పి మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఐగుప్తు దేశంలోని ఇంత కష్టపడి తిరిగి అరణ్య మార్గంలోకి వెళ్ళిపోతుంటే మీ పక్కోడు ఆస్తి తీసుకోండి అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వాళ్ళని తీసుకొని మీరు ధరించుకోండి. ఎందుకు చెప్పాడు అంటే మీరు బాగోవాలి, మీరు అందంగా ఉండాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఆ మాటలో ఎంతో అర్థం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు కష్టపడ్డారు కదా, దెబ్బలు కాశారు, మన్ను పిసికారు, ఇన్ని పనులు చేశారు. మీకు అర్హత ఉంది వాళ్ళు తీసుకోవడానికి. నిజానికి చెప్పాలంటే ఏమంటారు? దొంగతనం అంటారు దాన్ని. కానీ దేవుడే చెప్పినప్పుడు అది దొంగతనం ఎలాగవుతుంది? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ స్థితిలో ఉండాలని ఆ దేవుడే ఆశపడితే మనుషులు అసూయ పడితే పడనివ్వండి. మీరు మాత్రం పైకి లాగండి. వాళ్ళకు కూడా సాయం చేయాలని చేయండి కొంచెం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక.